చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి. రోగులకు పూర్తి స్థాయిలో బయట సేవలు అందక ఇతర రాష్ట్రాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది పరికరాలు లేకపోవడంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిపై మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యం అందక ఇతర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు 340 పడకల ఆసుపత్రిగా చెప్పుకోబడుతున్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోజుకు 500 మంది ఓపీ వస్తుండగా మరో 30 మంది మాత్రం వివిధ జబ్బులను పరిశీలించి అక్కడే అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఆసుపత్రికి సంబంధించి మొత్తం 78 మంది వైద్యులు ఉండాల్సిన ప్లేస్లో కేవలం 18 మంది మాత్రమే వైద్యులు ఉన్నారు. అదేవిధంగా 50 మంది సీనియర్ రెసిడెన్సీ డాక్టర్లు అందుబాటులోకి ఉండాల్సిన ప్లేస్లో కేవలం ఒక్కరు కూడా లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. అదేవిధంగా రేడియాలజిస్ట్ లేకపోవడం, అదేవిధంగా ఈటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్, అదేవిధంగా హార్ట్కి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ కానీ, పల్మనాలజిస్ట్ కానీ, ఇటు యూరాలజీ కానీ, ఇది తదితర స్పెషలైజేషన్ డాక్టర్లు లేకపోవడంతో రోగులు వైద్య సేవల కోసం ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మాత్రం కేవలం నామమాత్రంగా ప్రాథమిక వైద్య పరీక్ష చేసి మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు రెఫర్ చేయడం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆదోని పరిశీలిస్తే మాత్రం ఒక మెడికల్ కాలేజీని 200 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని చేపట్టారు. ఆ మెడికల్ కాలేజీ నిర్మాణం సందర్భంగా వైద్యులను కూడా కొంతమందిని నియమించడం జరిగింది. అయితే ఏడాది పాటు వాళ్ళు అక్కడ వైద్య సేవలు కొనసాగించిన తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మెడికల్ కాలేజీ నిర్మాణాలు ముందుకు సాగకపోవడంతో అక్కడ గతంలో నియమించిన వైద్యులని ఇతర సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడంతో ప్రస్తుతం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పరిస్థితి పరిశీలిస్తే రెండింటికి చెడ్డ రేవడిలాగా కనిపిస్తుంది. ఇటు ఆసుపత్రిలో ఉన్న ప్రస్తుత ఆసుపత్రికి తగ్గట్టుగా ఇబ్బంది నియామకం కాకపోవడం, ఈ మెడికల్ కాలేజీ తగ్గట్టుగా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఇటు రెండింటికి చెడ్డ రేవడిలాగా మారి వైద్యం కోసం ఇటు తెలంగాణ, ఇటు కర్నూలుకు, ఇటు తెలంగాణ ప్రాంతానికితో పాటు ఇటు కర్ణాటకకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ రోగులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి ఆశ్రయిస్తే మాత్రం మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు పంపడం జరుగుతుంది. ఆదోని నుంచి కర్నూలుకు ఒక రోగిని అంబులెన్స్ లో తరలించాలంటే మాత్రం దాదాపుగా ₹1000 ఖర్చు భరించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు, ఇటు తెలంగాణకు, ఇటు కర్ణాటక బళ్ళారికి తరలించాలంటే మాత్రం రోగుల జోబులకు ₹1000 చిల్లులు పడుతున్నాయని మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే విషయాన్ని ఆదోనికి సంబంధించిన కూటమి ఎమ్మెల్యే గతంలో జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో కూడా ఈ ఆదోని ఆసుపత్రికి సంబంధించిన పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించి పూర్తి స్థాయిలో రోగులకు వైద్య సేవలు కొనసాగించేలాగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసినప్పటికీ ఆ సమీక్ష సమావేశం అనంతరం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి పరిశీలిస్తే మాత్రం ఎమ్మెల్యే డిమాండ్కు తగ్గట్టుగా ఏదో నామమాత్రంగా కొంతమందిని స్టాఫ్ నర్సులని డిప్యూటేషన్ మీద నియమించారే తప్ప వైద్య సిబ్బందితో పాటు పరికరాలను కానీ ఇతరత సేవలు కానీ ఏవి కూడా అందుబాటులోకి రాకపోవడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆదోని పరిసర ప్రాంతాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఆదోనిలో ప్రస్తుతం ఉన్న 300 పడకల ఆసుపత్రికి స్థాయికి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించడంతో పాటు అక్కడ సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ లో కూడా యంత్రాలను ఏర్పాటు చేసేలాగా చొరవ చూపాలని కూడా పలువురు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ లోకేష్ తో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, ఆదోని, కర్నూలు జిల్లా. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ చూస్తే కర్నూలు